హీరోయిన్ రష్మిక గారు అండ్ స్టార్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారు వీళ్ళిద్దరూ కూడా తొందరలో వివాహం చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 26న రాజస్థాన్లోని ఒక ప్యాలెస్లో వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య సినిమా స్టార్స్ మధ్య జరగబోతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో గతంలో రష్మిక మందన గారికి కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి గారికి ఎంగేజ్మెంట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. అది గతం. అయితే ఇప్పుడు దీనిపైన రక్షిత్ శెట్టి గారి అత్యంత సన్నిహితుడు ప్రమోద్ శెట్టి గారు స్పందించడం జరిగింది. అంటే విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక మందన గారి వివాహానికి సంబంధించి. సో మరి ఆయన ఏ విధంగా స్పందించారనేది ఒకసారి మనం చూద్దాం. సో విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక మందన గారు వీళ్ళు కలిసి సినిమాలు చేశారు. డియర్ కామ్రేడ్ కావచ్చు, వీళ్ళు కలిసి యాక్ట్ చేసిన గీతా గోవిందం భారీ విజయం సాధించిన విషయం కూడా మనకు తెలిసింది. ఆ సినిమా విజయ్ దేవరకొండ గారికి 100 crores క్లబ్లో కూడా జాయిన్ అయ్యేలా చేసింది. సో అటువంటి ఒక భారీ విజయం వీరిద్దరి కాంబినేషన్లో ఉంది. ఇప్పుడు కూడా కలిసి సినిమా చేస్తున్నారు రణబలి అని చెప్పేసి. ఇలా వీళ్ళ పేరు ఒక మంచి పేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గుర్తింపు తెచ్చుకుంది. సో వీళ్ళ కాంబినేషన్కి అభిమానులు కూడా ఉండడం జరిగింది. సో అది గీతా గోవిందం క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మంచి మార్కులు పడ్డాయి వీళ్ళ పేరుకి, మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాకి. కాకపోతే ఆ సినిమా కాస్త కమర్షియల్గా విజయం అయితే సాధించలేదు. అయితే వీళ్ళిద్దరూ గతంలో ప్రేమలో పడ్డారని, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్లు ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. కాకపోతే వీళ్ళు వాటిని ఖండించడం లేదు, అలా అని సపోర్టు చేయలేదు. అది నిజము అని చెప్పేసి ఎక్కడ సమ్మతించలేదు. అలా ఒక మౌనాన్ని మాత్రమే ఈ న్యూస్లో ఎప్పుడైతే స్ప్రెడ్ అయ్యో ఒక మౌనం మాత్రమే పాటించడం జరిగింది. అయితే రాను రాను ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అయిపోయింది. వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని. వీళ్ళ పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డు కూడా ఒకటి బయట లీక్ అయిపోవడం జరిగింది. సోషల్ మీడియా అంతా చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారు రేవంత్ రెడ్డి గారిని కలవడం, ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఇది ఒక పక్కన. ఇప్పుడు మ్యారేజ్ ఉంటుంది అని చెప్పేసి అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ కూడా గతంలో వాళ్ళ ఇంట్లోనే చాలా సీక్రెట్గా అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యనే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా బయటకు రాకపోవడం మనం చూస్తాం. ఇప్పుడు వీళ్ళ వివాహానికి సంబంధించి రక్షిత్ శెట్టి గారి స్నేహితుడు ప్రమోద్ శెట్టి స్పందించడం అయితే జరిగింది. ఎందుకు అనంటే గతంలో రక్షిత్ శెట్టి గారికి రష్మిక మందన గారికి మధ్య ఎంగేజ్మెంట్ అయింది. కాకపోతే అది పెళ్లి వరకు వెళ్ళలేదు. సో మధ్యలోనే వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కెరీర్ పరంగా రష్మిక మందన గారు ఒక్కొక్క సినిమా చేస్తూ స్టార్డమ్ సంపాదించుకొని ఈ స్థాయి వరకు వచ్చారు. ఆ బ్రేకప్ తర్వాత చలో సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ సాధించి పెట్టింది. ఆ తర్వాత గీతా గోవిందం ఆ సినిమా భారీ విజయాన్ని అందించింది. అలా ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ వచ్చింది. అన్ని బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. రీసెంట్ టైంలో భారీ విజయాల్లో కూడా ఉంది. పుష్ప 2, చావా, ఇలా ఎన్నో భారీ సినిమాల్లో 12 సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఇండియాలోనే నేషనల్ క్రష్గా కూడా పేరు సంపాదించుకొని తన కెరీర్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తుంది. సో అటువంటిది విజయ్ దేవరకొండ గారితో మరొక విజయ్ దేవరకొండ గారు కూడా ఎంతో కష్టపడి ఎదిగి వాళ్ళ ఈ స్థాయికి వచ్చేసారు. అలా వీళ్ళిద్దరు కూడా లవ్ బర్డ్స్గా మారిపోవడం జరిగింది. సో ఇప్పుడు అంటే వీళ్ళ పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది మీడియా వాళ్ళు రక్షిత్ శెట్టి గారికి అత్యంత సన్నిహితుడైన ప్రమోద్ శెట్టిని అడగడం జరిగింది. వీళ్ళ పెళ్లి పైన అంటే మీకేమన్నా పిలుపు వచ్చిందా, రక్షిత్ శెట్టి గారు వెళ్ళబోతున్నారా పెళ్లికి అని చెప్పేసి ఒక క్వశ్చన్స్ ఆయన అడగడం అయితే జరిగింది. ఇప్పుడు దాని పట్ల ఆయన స్పందించారు. ఆయన ఏ విధంగా స్పందించారు అనేది ఒకసారి చూస్తే, రష్మిక తమను పెళ్లికి పిలవదని తమకు తెలుసని ప్రముఖ నటుడు ప్రమోద్ శెట్టి చెప్పడం అయితే జరిగింది. రష్మికకు నటుడు రక్షిత్ శెట్టికి గతంలో ఇంతకుముందు చెప్పినట్టు నిశ్చితార్థం అయితే జరిగింది. అయితే అది వివాహం జరగకుండానే వీరిద్దరూ మ్యూచువల్గా విడిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి ఇటు వీళ్ళిద్దరి వివాహం పైన అయితే స్పందించారు. తన మిత్రునికి ఆహ్వానం అందలేదని, అందితే వెళ్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వారి వివాహానికి తనను రక్షిత్ శెట్టిని ఆహ్వానిస్తారని చెప్పేసి వేచి చూడడం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. రష్మికకు ఆహ్వానించే ఉద్దేశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షిత్ శెట్టి ప్రస్తుతం సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. రష్మికతో వివాహం జరిగినందుకు రక్షిత్ శెట్టి ఏమీ బాధపడడం లేదు. చాక్లెట్లు తింటూ అదే విషయం గురించి ఆలోచించడానికి అతని పిల్లవాడు కూడా కాదు అని చెప్పేసి ఆయన ఒకసారి స్పష్టం చేశారు. ఈ విషయం ఆయన సన్నిహితులందరికీ కూడా తెలుసని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా అయితే రియాక్ట్ అయిపోయారు. మేమేమి వేచి చూడడం లేదు వారి వివాహం కోసం, మాకేం పిలుపు రాలేదు, పిలుస్తుందని కూడా మేము అనుకోవట్లేదు.
అని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ రక్షిత్ శెట్టి గారు కూడా దీని పట్ల ఎటువంటి బాధపడడం కానివ్వండి అదేం చేయట్లేదు. ఆయన పనుల్లో ఆయన సినిమాల పరంగా ఆయన బిజీ అయిపోయి షూటింగ్స్ అయితే చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా అయితే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. సో ఒక పక్కన వీరి వివాహం అయితే ఈ 26న జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన రక్షిత్ శెట్టి సన్నిహితుడైన ప్రమోద్ శెట్టి కామెంట్స్ కూడా అదే రకంగా వైరల్ అయిపోతున్నాయి. ఏదేమైనా అది గతం. ఇప్పుడు ఈ ప్రేమ బర్డ్స్, లవ్ బర్డ్స్ విషయంలో వీళ్ళ పెళ్లికి సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా వెయిట్ చేస్తుంది. అభిమానులు రష్మిక మందన గారి అభిమానులు కావచ్చు, విజయ్ దేవరకొండ గారి అభిమానులు కావచ్చు, వీళ్ళ వివాహం కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఫొటోస్ ఎప్పుడు లీక్ అవుతాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా చాలా సందర్భాల్లో ఆడియన్స్ వీరి వివాహం సంబంధించి ఎంతో ఎక్సైట్మెంట్ ప్రదర్శించిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఏదైనా ఈవెంట్లో రష్మిక మందన గారిని పలు సందర్భాల్లో నెటిజన్స్ కూడా అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు చాలా నవ్వుతూ సమాధానం చెప్పారు వాళ్ళు. సో దాన్ని ఖండించడం లేదు, సపోర్ట్ చేయలేదు. ఆ రకంగా వాళ్ళు స్పందించడం మనం చూస్తాం. ఏదేమైనా ఇప్పుడు ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ అఫీషియల్ అని చెప్పుకోవాలి. సో వాళ్ళ పెళ్లి కార్డ్స్ కూడా బయటకు లీక్ అవ్వడం ఇదంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు 26న వారి వివాహం అయితే ఘనంగా జరగబోతుంది. అయితే ఈ విధంగా పెళ్లి కార్డు లీక్ అవడం పైన అటు రష్మిక మందన గారు కావచ్చు, లేకుంటే విజయ్ దేవరకొండ గారు కావచ్చు, వాళ్ళ టీం అయితే స్పందించింది. దీని పట్ల కాస్త అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఎలా లీక్ అయిందో, ఎలా లీక్ చేస్తారో, ఎలా అసలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా స్పందించడం అయితే జరిగింది. సో ఏదేమైనా అది ఒక్కసారి లీక్ అయిందంటే ఆగదు. సో అలా లీక్ అయిపోయింది. సో ఇప్పుడు వీరి వివాహం జరుగుతున్న నేపథ్యంలో అటు ప్రమోద్ శెట్టి గారి కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో వాటిని కూడా నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. ఇక వీరి వివాహం అయితే రాజస్థాన్ ప్యాలెస్లో అయితే జరగబోతుంది 26న. మరి ఎవరెవరు గెస్ట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాజరవుతారో, మళ్ళీ రష్మిక మందన గారికి అన్ని లాంగ్వేజ్లలో సినిమాలు చేశారు కాబట్టి సో వేరే ఇండస్ట్రీ స్టార్స్ కూడా ఈ వివాహానికి హాజరయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి 26న వీరి వివాహం సంబంధించి ఫొటోస్ లేకుంటే ఏమైనా లీక్ వాళ్ళే సోషల్ మీడియాలో పెడతారో లేదో కూడా చూడాలి. సో ఇప్పటి వరకు వాళ్ళు దీని పట్ల ఏ రకంగా స్పందించకపోవడం, సంబంధించిన ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ఇంకా వేరే ఫొటోస్ కావచ్చు వీళ్ళు పెట్టకపోవడం కూడా మనం చూసాం. మరి 26న వాళ్ళే అఫీషియల్గా వివాహం తర్వాత ఫొటోస్ పెట్టే అవకాశం కూడా ఉంది. మరి అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.